హాయ్, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు బ్యూటిఫుల్ యాక్ట్రెస్, వెరీ టాలెంటెడ్ యాక్ట్రెస్ ఇన్ఫ్యాక్ట్, మాల్వికా నాయర్ గారు. బైకర్ ట్రైలర్ చూసినట్లయితే అందరికీ ఒక వైబ్ ఉంది, ఇది ఏదో మంచి పాజిటివ్ ఫిల్మ్, సక్సెస్ఫుల్ ఫిల్మ్ అని. మరి ఇలాంటి సినిమాలో ఒక హీరోయిన్గా ఆవిడ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఇప్పటివరకు ఆవిడ చేసిన మూవీస్ అన్నీ ఆవిడ క్యారెక్టర్ పరంగా అయితే ఎస్పెషల్లీ ఆ క్యారెక్టర్కి చాలా మంచి స్ట్రెంగ్త్ ఉంటుంది. మరి బైకర్ అంటేనే అక్కడ హీరో బేస్డ్ అన్నట్లుగా మనకు అర్థమయ్యేది. మరి ఆవిడ ఈ క్యారెక్టర్ ఎందుకు ఎంచుకున్నారు? ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అప్పుడు లాస్ట్ టైం కలిసాము. అవును. అప్పటికే యాక్చువల్లీ నేను ఫస్ట్ ఇది ఎందుకు అడగాలనుకుంటున్నా అంటే, బైకర్ మూవీ గురించి శర్వానంద్ గారు చాలా ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చారు లుక్లో. మిమ్మల్ని చూస్తే కనుక ఎవడి సుబ్రహ్మణ్యం టైంలో ఐ థింక్ మీరు అప్పుడు కిడ్ ఇంకా అనుకుంటా, చదువుకున్నారు ఏదో అడుగుతా. అప్పటి నుంచి ఇప్పటికీ మీరు కూడా చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు కదా. లాస్ట్ టైం కలిసినప్పుడే అనుకున్నా చాలా చేంజ్ అయ్యారని, ఇప్పటికీ కూడా ఇంకా చేంజ్ కంటిన్యూ చేశారు. ఆయనతో పాటు మీకు కూడా అది అంటే అక్కడ టాస్క్ ఉందా అలాగా, కొంచెం నేను కూడా ఎలా కనబడాలి అని అలా అంటున్నారా? యాజ్ అన్ యాక్ట్రెస్ డెఫినెట్గా అండి, మన ఫిజిక్ని కానీ ఫేస్ని కానీ కొంచెం మెయింటైన్ చేసుకుంటే ఇట్ విల్ బీ ఈజియర్ ఫర్ ది ఆడియన్స్ టు రిసీవ్ వాట్ వీర్ డూయింగ్. అండ్ అంటే ఎంత న్యాచురల్ అయినా అమ్మాయిల్ని కొంచెం చూస్తే బ్యూటీ ఉంటే ఇంకొంచెం చూడాలనిపిస్తుంది కదా. సో ఎస్పెషలీ విత్ దిస్ ఫిల్మ్ ఐ థింక్ శర్వా ఇస్ అన్ అథ్లీట్, సో ఆయన ట్రాన్స్ఫర్మేషన్ చాలా డ్రాస్టిక్గా ఉండేది. కానీ ఆయన పక్కన మీరు మ్యాచ్ కావాలి కదా. మ్యాచ్ అవ్వాలి. సో నేను మాక్సిమం ట్రై చేశాను, అది ఆడియన్స్ చూసి చెప్పాలి. బట్ సాంగ్ లో అది మేము చూసాం కదా, అది క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంకా కొంచెం ఎక్కువ ఉందేమో. ఓకే, కనిపిస్తుంది అంటే బాగానే నోటీసబుల్ గానే అనిపించింది. అప్పుడు ఎవడే సుబ్రహ్మణ్యం టైంలో మీరు ఏం చదువుకుంటున్నారు? అప్పుడు నేను 11th క్లాస్లో ఉన్నాను. జస్ట్ ఇంటర్ అయితే 11th క్లాస్ ఎవరికి తెలియదు అంటే అందరికి తెలుసు ఆ టైంలో. ఎస్, తర్వాత అంటే మీరు అనుకున్నారా నేను కూడా ఇలా ట్రాన్స్ఫార్మ్ అయితేనే బాగుంటుంది కొంచెము, లేకపోతే సినిమాల్లో హీరోయిన్స్గా కంటిన్యూ అవ్వడం అనేది ఏమన్నా కష్టం అని చేంజ్ అయ్యారా, లేకపోతే అది అనుకోకుండా జరిగిందా? మాక్సిమం అనుకోకుండా జరిగింది. ఆ ఏజ్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేస్తుంది కదా యాజ్ యూ ఏజ్. అండ్ విమెన్స్కి ఎట్లా ఉంటుంది అంటే వీ లుక్ మోరలెస్ సేమ్ యాజ్ వి ఏజ్. అండ్ మేబీ 40s వచ్చాక మేబీ ఆ సడన్ ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుందేమో. బట్ వైల్ వి యంగ్ వి స్టిల్ లుక్ ద సేమ్. మేబీ కొంచెం వెయిట్ లాస్ అటు ఇటు. అండ్ ఓవరాల్ మనల్ని మనం కొంచెం తెలుసుకుంటే ఆ గ్లో కానీ ఆ మాట్లాడే విధానం కొంచెం మారుస్తుందేమో. సో దట్స్ వాట్ ఐ థింక్. ఓకే, ఈ ఎక్సర్సైజ్, వెయిట్ లేకపోతే డైట్ ఇవన్నీ తర్వాత మళ్ళీ మాట్లాడదాము. కమింగ్ టు ఈ బైకర్ మూవీ, శర్వానంద్ గారు అండ్ రాజశేఖర్ గారు ఎక్కువగా వాళ్ళ పార్ట్ కనిపిస్తుంది. అంటే వాళ్ళ స్టోరీలో ఏం నడుస్తుంది అనేది ట్రైలర్లో ఎక్కువ అది కనిపిస్తుంది. మీరు 1-2 చోట్ల వచ్చి వెళ్ళారు. యూజువల్గా మీ క్యారెక్టర్స్ అన్నీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, అంటే మీకు పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్నదే తీసుకుంటారు కదా. ఇందులో మీకు అసలు ఆ స్కోప్ ఎలా ఉంది, ఉందా లేదా? స్కోప్ చాలా ఉందండి. ట్రైలర్ వాళ్ళు అలా కట్ చేసింది ఎందుకంటే ఐ థింక్ దే వాంట్ టు రీచ్ అ సర్టన్ సెక్ట్ ఆఫ్ ది ఆడియన్స్. ఫ్యామిలీ ఆడియన్స్తో కనెక్ట్ అవ్వడం, ఇప్పుడు నా ఫేస్ ఉన్నా శర్వా ఫేస్ ఉన్నా, యూనో ఇట్స్ వెరీ ఈజీ ఫర్ దెమ్ టు రిలేట్. But this is a very different kind of film. It's a high concept first motocross film. So అలా మనం పుష్ చేస్తే they need to understand those elements first అని మిగతా ఫ్యామిలీస్ ఎలాగో నచ్చి they'll be there. So it's a very very stylistic choice that they made. And of course there's a lot for my character to do, like you said. లేదంటే నేను చేయలేను యాక్చువల్లీ, యాక్సెప్ట్ చేయడం అదే మీరు చెయ్యరు తెలుసు. అదే నేను సెట్కి వెళ్ళడం అంటే కొంచెం ఏదో ఒకటి చేయాలి. కమర్షియల్గా అసలు ఆలోచించరా మీరు? కమర్షియల్స్ అంటే ఇట్స్ ఆల్ అ బిజినెస్ అండి. కమర్షియల్గా డెఫినెట్గా మనం ఆలోచించాలి. అంటే మీ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉండాలనేది ఒకటి ఉంటుంది కదా మీకు. సరే ఫిల్మ్ అయితే ఎలాగో ఎనీవేస్ హిట్ అవుతుంది, నా క్యారెక్టర్ది అంత స్ట్రెంత్ లేకపోయినా పర్లేదు, ఈ ఫిల్మ్ హిట్ కాబట్టి చేస్తా అని ఎప్పుడైనా డెసిషన్ తీసుకున్నారా? క్యారెక్టర్ స్ట్రెంగ్త్ అంటే అది నాకు స్ట్రెంగ్త్ లేని క్యారెక్టర్స్ కూడా వచ్చాయి. బట్ దెర్ ఆర్ టైమ్స్ వెన్ ఐ ఫీల్ లైక్ ఐ హ్యావ్ ట్రాన్స్ఫార్మ్డ్, ఐ హ్యావ్ గివెన్ దెమ్ సమ్ స్ట్రెంగ్త్ అండ్ the director has believed in me in that way. So ela cheppalante as an artist I have to be satisfied until ledante it's hard work what we do. If you're not satisfied, I'm not satisfied with what we do, in the morning we don't feel like showing up. So నేను నాకు కొంచెం అది ఎక్కువేమో ఆ సాటిస్ఫాక్షన్ ఇన్ని ఉండాలి. సో నా గురించి నేను నేర్చుకున్నాను. మేబీ there are moments I made those decisions, but I have always come back to this where it has to be important for me, for my character to be. Okay. ఇది ఎవరి నుంచి తీసుకున్న లక్షణం?
నాకు తెలియదు. ఐ కెన్ సే మై పేరెంట్స్, బట్ వాళ్ళ నుంచి చాలా వచ్చాయి కాబట్టి నాకు తెలియదు. అంటే ఏదైనా సినిమా ఒప్పుకునేటప్పుడు మీకు గైడెన్స్ వాళ్ళ నుంచి ఉంటుందా, మీరేనా? ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఇట్స్ జస్ట్ మీ. ఒకప్పుడు మై హార్ట్. ఓకే. ఫస్ట్ ఎవడే సుబ్రహ్మణ్యం చేయమని చెప్పింది ఎవరు మీకు? మై ఫాదర్, డెఫినెట్లీ మై ఫాదర్. రీసెంట్గా మీరు అప్పుడు కలిసి చేసిన విజయ్ దేవరకొండ మ్యారేజ్ అయింది కదా, వెళ్ళారా మీరు? సార్ నేను చూడలేదు. నేను చెప్పలేనేమో అండి. అవునా? యా. ఓకే ఓకే ఓకే. మరి మీ పెళ్ళి ఎప్పుడు? అంటే ఎవరి పెళ్ళైనా అయితే ఇంకొక పెళ్ళి ఎప్పుడని అడుగుతారు. ఇప్పుడు మరి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ ఉన్న వాళ్ళందరినీ మేము అడుగుతూ ఉంటాం అలాగే ఎప్పుడు అని. మా ఇంట్లో నేను వెళ్తే సేమ్ క్వశ్చన్ అడుగుతారు కొన్నిసార్లు. ఎప్పుడంటే నాకు తెలియదు. వెన్ ఐ మీట్ ద రైట్ మ్యాచ్ అండ్ దే అండర్స్టాండ్ మీ, వెన్ ఐ హ్యావ్ స్పేస్ ఫర్ దెమ్. ఎందుకంటే మన వర్క్ కొంచెం హెక్టిక్గానే ఉంటుంది, సో వీ నీడ్ దట్ స్పేస్. వన్స్ దట్ మేబీ టేస్ట్ ఇస్ సాటిస్ఫైడ్, ఐ కెన్ వి గెట్ మ్యారీడ్ ఆర్ నాట్. ఎందుకు అంత అవసరం ఆర్ నాట్ అనేది కూడా ఉంది. అయితే అది కన్ఫామ్గా పెళ్ళి అనేది లేదు. ఓకే. అదే చాలా మీ చాయిస్ అంతా కూడా చాలా పిక్కి. ఓకే. ఇంకా ఏం చెప్పాలి, ఏమో రెగ్యులర్ కాదు అది, అంతేనా? అంతే అంతే. సో ఈవెన్ మై ఫ్రెండ్స్ ఆర్ ఈవెన్ ఇన్ వాట్ ఎవర్ పార్ట్నర్ ఐ పిక్, ఇట్ విల్ ప్రాబబ్లీ బీ దట్ వే. ఓకే. సొసైటీ ప్రెషర్స్ అదంతా యూ డోంట్ కేర్? ఐ డోంట్ కేర్ అండి, ఐ డోంట్ కేర్. సొసైటీస్ ప్రెషర్ అంటే దాని గురించే కేర్ చేయాలి స్టార్ట్ చేస్తే. రైట్. ఓకే. సరే. అయితే బైకర్ మూవీలో మీ క్యారెక్టర్ గురించి మీరు అసలు రివీల్ చేయట్లేదు ఏమీ పెద్దగా. అసలు ఏం చెయ్యకపోతే ఇప్పుడు సరే నేను ఒక ఆడియన్గా అడుగుతున్నా, బైకర్లో చూసినప్పుడు నాకు ట్రైలర్ చూసినప్పుడు అంతా అఫ్కోర్స్ ఒక గర్ల్స్కి ఇలాంటివి ఏంటంటే కొంచెం కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండే, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. వాళ్ళకి ఏంటంటే ఏదైనా ఒక ఫ్యామిలీ డ్రామా కైండ్ ఆఫ్ అట్లా ఇష్టం. అంత మనం అంత అడ్రెనలిన్ రష్తో అన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ చూస్తామని గ్యారంటీ లేదు అందరికీ. నాకు నచ్చింది, డెఫినెట్గా నచ్చింది. కాకపోతే అది ఇంకొంచెం ఫ్యామిలీ డ్రామా అదంతా కనిపిస్తేనే కదా మా లాంటి ఆడియన్స్ వస్తారు అన్నప్పుడు అది చూపించలేదు కదా, మరి ఎలాగా అని. ఇప్పుడు ఇంకా ఒక 2-3 days ఉన్నాయండి రిలీజ్కి. రిలీజ్ తర్వాత నేను నా క్యారెక్టర్ గురించి ప్రాపర్గా మాట్లాడచ్చు. ఎందుకంటే ఆ మూవీ ఆ క్యారెక్టర్ అనేది ఇట్స్, హౌ డు ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్, లైక్ ఐ సెడ్, the fact that it's a high concept film is how we want to talk about it. Family drama, emotion అనేది తెలుగు మూవీస్లో ఎలాగో ఉంటుంది. And if especially if Abhilash is writing it, you have to know he's so connected with the father son emotion. అది మీకు కనిపిస్తుంది. ఎస్, అది కూడా చాలా బాగా కనిపించింది. విషయం ఏంటంటే అందరూ ఎక్కువ శాతము రాజశేఖర్ గారు ఈ క్యారెక్టర్ చేయడం అనేది చాలా బాగా ఇష్టపడుతున్నారు. ఆయన మేబీ సోలోగా వచ్చిన దానికంటే కూడా ఆయన ఫాదర్ గా రావడం అనేది ఎందుకో బాగా కనెక్ట్ అయ్యారు. అది సెట్స్ లో ఆయనతో పాటు మీకు yes there were some scenes అండి. and I always like to work with senior actors. వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ ఎట్లా వాళ్ళ వర్కింగ్ స్టైల్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అండ్ ప్రతి వాళ్ళు, ఎవ్రీబడి హ్యాస్ their own unique way of approaching a script or a scene or something like that. Sometimes some of them right before the shot maybe they are focusing on the dialogues, maybe they're laughing. Okay, emotional scene unte konni sarlu vere laga, you know, I've seen that. So it's always interesting to watch him, and he's a very present, very graceful actor. And just to be surrounded with their energy is really nice. Yeah. Okay. మరి శర్వాతో ఎలా ఉంది మీకు కోఆర్డినేషన్ కానీ Sharva, కంఫర్ట్? yeah, so Sharva is a Piscean. అంటే మనం zodiac లో అంటాము, he's a Piscean, so he's a water baby. He's చాలా free, he's very spontaneous. He's actually during the shoot maybe we didn't talk as much because we were focused on what we were doing, but ఆ తర్వాత కొంచెం చాలా కనెక్ట్ అయ్యాము. We talk about philosophy, spirituality. We connect a lot on spirituality. Yeah. Okay. So I like similar sense of humor, I can say. He's like a softie at heart. Okay. Yeah. ఇది ఒక కొత్త ట్రెండా అంటే స్పిరిచువాలిటీ ఏజ్ కి రిలేటెడ్ లేకుండా అందరూ అంటే యోగా ఇలాంటివే స్పిరిచువాలిటీ గురించి పెద్ద పెద్ద సబ్జెక్టులు అయిపోయినాయి అనిపిస్తుంది కొంచెం. అంటే చిన్న వయసులోనే ఎందుకు అందరూ అలా టర్న్ అవుతున్నారు? అది నాకు తెలియదండి why it's happening, but it's happening, I can tell you that. And not all my friends are also into spirituality, but కొంతమందికి అది కనెక్ట్ అయ్యి వాళ్ళు డైలీ లైఫ్లో ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. ఇట్స్ నాట్ లైక్ సడన్గా సన్యాస్ తీసుకొని మనం సొసైటీ నుంచి మారి, దట్ ఈస్ నాట్ లైక్ ఎవ్రీడే స్పిరిచువాలిటీ, ఎవ్రీడే లిటిల్ బిట్ ప్రేయింగ్, ప్రాక్టీస్, గివింగ్ బ్యాక్ అనేది ఇట్స్ గుడ్, గ్రౌండింగ్ అస్ అనిపిస్తుంది. మీ ఆ దూద్ కాశీ టైంలో ఉన్న స్పిరిచువాలిటీ లెవెల్ అండర్స్టాండింగ్ దాని లెవెల్ కంపేర్ చేసుకుంటే ఇప్పుడు
ఎంత మారి అప్పుడు అప్పుడు నాకు ఇంతే తెలుసు బట్ నేను చాలా పెద్ద ఏదో యూనో ఐ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ సో మెచ్యూర్ అండ్ సో సీరియస్. ఇప్పుడు నాకు కొంచెం ఎక్కువ తెలిసేమో బట్ ఐ ఫీల్ లైటర్, ఐ ఫీల్ మచ్ మోర్ ఇన్ ఫ్లో. ఓకే అది ఓకే అయిపోయినా పర్లేదు, ఇఫ్ ఇట్స్ ఓకే ఆల్సో ఇట్స్ ఫైన్. కొంచెం డిటాచ్మెంట్ వచ్చింది అండ్ హ్యాపీయర్ ఓవరాల్, మోర్ ఎక్స్ప్రెసివ్, లైటర్. స్పిరిచువాలిటీ అంటే అలాగే ఉండాలి, మరీ సీరియస్ అయిపోయి కొంచెం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను అడుగుతా మిమ్మల్ని, అంటే మీ స్పిరిచువాలిటీ లెవెల్కి మాకు మామూలుగా యూజువల్గా మేమంతా ఏంటంటే ఇలా రెగ్యులర్ లైఫ్ అనుకుంటే, ఓకే నేను ఒక ప్రాబ్లంతో మీతో మాట్లాడుతున్నా, యాజ్ ఎ ఫ్రెండ్ చెప్పుకుంటూ ఉన్నాను, మీరు నన్ను ఎలా బయటకు తీసుకొస్తారు? చాలా లాట్ ఆఫ్ వేస్ అండి. సో ఐఎమ్ లైక్ ద How do you ఎవ్రీబడి కమ్స్ start టు మీ అన్న- ఓన్లీ ఫర్ అడ్వైస్ ఇన్ మై ఫ్రెండ్ గ్రూప్ అండ్ అది చాలా చిన్నప్పుడే అలా స్టార్ట్ అయింది. సో ఐ క్వైట్ ఎంజాయ్ దట్ వేర్ ఐమ్ టాకింగ్. దెర్ ఆర్ మెనీ వేస్. ఐ హ్యావ్ టు ఫస్ట్ ఐ హ్యావ్ టు ఫస్ట్ లిసన్ టు యూ, హియర్ యూ అవుట్. నేను చెప్పే ముందు మీ లోపల ఉన్నది కొంచెం బయటికి తీసుకురావాలి. ఐ హ్యావ్ టు జస్ట్ హోల్డ్ స్పేస్ ఫర్ ఇట్. ఓకే పర్లేదు, ఇట్స్ ఆల్ ఫైన్, ఇట్స్ గోనా బి ఫైన్ అని చెప్పి ఆ తర్వాత కొంచెం మీరు ఓపెన్ ఉంటే నేను కొన్ని అడ్వైస్ ఇస్తాను, మీకు రెజనేట్ అయ్యే అడ్వైస్. నాకు అనిపించింది కాదు, మీ లైఫ్కి మీ పర్సనాలిటీకి సెట్ అవ్వాలి. సో అలా ఇంత ఆలోచిస్తారు మీరు? నేను చాలా ఆలోచిస్తానండి, చాలా ఆలోచిస్తాను. రైట్, సరే ఓకే. మీ ఈ యాంగిల్ని శర్వానంద్ గారు కానీ రాజశేఖర్ గారు కానీ వీళ్ళు అబ్జర్వ్ చేశారా? రాజశేఖర్ గారు అబ్జర్వ్ చేశారా నాకు తెలియదు అంత. వి వర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ యాక్టింగ్ అండ్ those things and I was just mesmerized by him and his presence. But with Sharva, yeah, definitely. ఓకే ఓకే. శర్వాలో మీరు అంటే ఇప్పుడు చాలా మందితో యాక్ట్ చేశారు కదా, కో యాక్టర్స్ చాలా మంది ఉన్నారు. శర్వాలో స్పెషాలిటీ ఏంటి అంటే ఏం చెప్తారు? I think he's a very natural actor. ఆయన అంటే అందరూ న్యాచురల్ యాక్టర్సే, బట్ ఐ థింక్ he's very transparent. ఆయన whatever he's thinking I think shows on his face, so that way he's almost like a child. So I think as actors it's very important that we have, ఇప్పుడు మీరు చెప్పినట్టు నేను చాలా ఆలోచిస్తాను కదా, అందరినీ తెలుసుకోవాలి అనే ఒక కీడ ఉంటుంది. అండ్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ దాట్ త్రూ యువర్ ఫేస్, త్రూ యువర్ జెస్చర్స్, it's much easier. Then whatever you think you can express. I feel like Sharva is that way. And very graceful, very warm. And one of the first scenes that we did is where we are very close. And where the dialogues ledu, but our chemistry kanpadali. And a family ante adi like so many years you've lived together. So there's a closeness. But and we barely spoke even before. Both of us are introverts. Both of us are very, very shy. So నేను కొంచెం ఎక్కువ, ఎదుటి వాళ్ళు ఇంట్రోవర్ట్ అంటే నేను ఇంకా తక్కువ మాట్లాడతాను. ఎక్స్ట్రా అంటే వాళ్ళకి ఐ షుడ్ మేక్ దమ్ అన్కంఫర్టబుల్ అని ఇంకా. బట్ ఇట్ వాస్ లైక్ అ క్లిక్. యా లైక్ ఇస్ దట్ ఓకే. సో ఒక ఫ్లోలో ఉంటారేమో. ఓకే ఓకే. మామూలుగా అంటే ఇండస్ట్రీలో తెలిసిన విషయము, శర్వానంద్ గారికి హీఈస్ వెల్ సెటిల్డ్. అంటే డబ్బు విషయంలో ఆయనకి ఏం పెద్ద అవసరం లేదంత, కాకపోతే ప్యాషన్ అండ్ కెరియర్ ఇదే అనుకుని ఆయన వర్క్ చేస్తున్నారు. సినిమాలు రెగ్యులర్గా చేసేయడం వేరే, కానీ ఇలాంటి సినిమాల కోసము అంటే 3 years నుంచి అసలు చాలా రిగ్రెస్గా అంత ఎక్సర్సైజెస్ చేయడమో లేకపోతే డైట్ చేయడమో, ఇంకా ఆయన కష్టపెట్టుకునే, మేబీ అది ఆయనకి మంచిదే, డెఫినెట్గా మంచిదే, కాకపోతే దానికోసమే అంత కష్టపడుతూ ఉంటే ఇలాంటి పర్సన్స్ని చూసినప్పుడు మీకు ఆయన గురించి తెలుసు కాబట్టి అప్పుడు ఏమనిపించింది? అవసరం ఆయనకి ఎంత అనిపించింది, అది కెరీర్ కోసం ఇలాంటివి ఉండాలి? డెఫినెట్లీ ఇన్స్పైరింగ్ అనిపించింది నాకు. అండ్ ద ఫ్యాక్ట్ దట్ he could have done this transformation much before, much earlier in his career, but this film made him do it and he rose to the occasion. అంటే ఇది ఇప్పుడు అవసరం అని he did it. Like he didn't have to do it before, he didn't have to do it after that, but something that he never explored, he jumped into it. So definitely an inspiration. And avasarama ante I think as actors we always like to challenge ourselves. So definitely avasarama, definitely. ఓకే, అవసరం ఇది కనిపిస్తే అంటే నోటిసబుల్గా తెలిసిన వాళ్ళ గురించి చెప్తే, శర్వా గారు ఇప్పుడు చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. బాహుబలి టైంలో అది కూడా, ఇంకా అంతకుముందే మిర్చి టైంలో ఆల్మోస్ట్ ప్రభాస్ గారు కూడా చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు.
అండ్ బాహుబలి ఇంకొంచెం ఎక్కువ తెలిసింది, కష్టపడ్డారు, అది అంతా నోటిసబుల్గా తెలిసింది. అండ్ బండి గారు ఫస్ట్ మనకి అది 6 ప్యాక్ ఏదో ఇంట్రడ్యూస్ చేశారు అన్నట్లుగా అట్లా తెలుసు. ఇలాగా ఎక్కువ మేల్గా అనిపిస్తున్నారు. ఫీమేల్ విషయానికి వచ్చేసరికేమో అనుష్క గారు రివర్స్లో ఒక సినిమా కోసం బాగా వెయిట్ పుటాన్ అయ్యారు. ఇక్కడ చూస్తే వీళ్ళందరూ సన్నగా అయ్యారు. లేడీ విషయానికి వస్తేనేమో రివర్స్లో పుటాన్ అయ్యారు. ఈ ట్రెండ్ని గమనిస్తే అంటే వీళ్ళు ట్రాన్స్ఫార్మ్ అయినా పెద్దగా పట్టించుకోరా, అవసరం లేదా క్యారెక్టర్ కోసం అమ్మాయిల గురించి అంటున్నా. అంటే ఎందుకు వీళ్ళకి అంటే లేడీస్కి ఆ ట్రాన్స్ఫర్మేషన్ డిమాండ్ స్టోరీలో డిమాండ్ అవ్వట్లేదు? అది మీరు డైరెక్టర్స్ని మన ఆడియన్స్ని అడగాలి. మేబీ ఇఫ్ బైకర్ ఇప్పుడు when I'm telling my నాన్ తెలుగు ఫ్రెండ్స్ దట్ బైకర్ అనే మూవీ చేస్తున్నాము, దే ఆస్క్ మీ are you riding the bike అని అడుగుతారు. సో మేబీ ఇఫ్ there's an audience for a female athlete movie or a female any other movie, ఎందుకు జనరలీ ఇన్ సొసైటీ ఐ థింక్ మసిల్స్ అండ్ మస్క్యులేచర్ ఇస్ అసోసియేటెడ్ విత్ మెన్. వాళ్ళు కొంచెం మసిల్స్ ఉంటే ఓ బాగున్నారు, నాట్ జస్ట్ యాజ్ అన్ అథ్లీట్. ఇప్పుడు మీరు చెప్పిన మిగతా మూవీస్లో వాళ్ళు అథ్లీట్ కాకపోయినా ఇట్స్ ఫర్ ద లుక్, ఫర్ ద వైబ్, ఫర్ the grace that they carry, right? I think women don't need muscles to have that. But నాకు కూడా పెద్దగా మసిల్స్ ఏవో, బట్ కొంచెం గ్రేస్ఫుల్గా అనిపిస్తానేమో. సో ఐ థింక్ దట్ we as Indian society we like our women to not be extremely muscular, but if you want something like biker and if you expect that from a woman, I think she will more likely than transform. సమాత గారిని చూడండి, షీస్ లైక్ సో ఫిట్, అండ్ అది క్యారెక్టర్ పరంగా కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్లో షీస్ మేడ్ దట్ చాయిస్. That's what she wants to present herself. Right. ఇందుకే నేను కూడా సేమ్ క్వశ్చన్ అంటే, మీకు వచ్చా బైక్ రైడింగ్? లేదు, నేర్చుకుంటాను. అంటే సైకిల్ బ్యాలెన్స్ ఉంది, బట్ ఇట్లా డర్ట్ బైకింగ్ నాకు తెలీదు. అది ఓకే, స్కూటీ వస్తుంది. ఓకే, అయితే గేర్ రాదు. ఇప్పుడు ఇది డర్ట్ బైకింగ్ అంటారు దీన్ని ఫుల్. సో ఇలా రాలేదు, ట్రై చేయలేదు అంటే అన్ని రోజులు సెట్స్ లో నా క్యారెక్టర్ ప్లే చేయాలి. ఓకే ఓకే, అంటే ఎప్పుడైనా వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడైనా ఒకసారి ట్రై చేద్దాం. బట్ అన్ని లైక్ ద బటర్ విల్ గెట్ డర్టీ అండ్ సో మెనీ థింగ్స్. బట్ ఐ డిడ్ ఫీల్ లైక్ ట్రైయింగ్. సో ఓకే, ఇప్పటి వరకు మరి ఇన్ని సినిమాలు చేశారు కదా, ఇది ఈ సినిమా చేయడంలో చాలా టఫ్ అయినా క్యారెక్టర్ ఎంచుకుంటాను అనుకున్నది ఏది మీ చాయిస్లో ఇప్పటి వరకు? ఎక్స్ట్రీమ్లీ టఫ్ అండ్ అయినా చేసుకుంటాననేది ఐఎమ్ నాట్ షూర్ అండి. ప్రతి మూవీకి నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించేది. ఈవెన్ ఇన్ దిస్ ఫిల్మ్ లైక్ మై ఎంటైర్ ఇమేజ్ ఇస్ చేంజింగ్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ టఫెస్ట్ డిసిషన్స్ ఐ హ్యావ్ మేడ్. When I'm like, oh, ఇది ఓకేనా, ఇది in terms of glamour, not just glamour, in terms of ఇప్పుడు ఒక athlete ఉంటే there are two archetypes. Either their wife is extremely sad and upset that they're doing this, or very supportive, very ఏమంటారు అట్లా సరెండర్ అయిపోయి పర్లేదు. సో అనన్య, మై క్యారెక్టర్స్ నేమ్ ఇస్ సమ్వేర్ ఇన్ బిట్వీన్. తనకు అనిపించేది తను ఎప్పుడు డైరెక్ట్గా చెప్పి, యూనో మీరు చాలా చెప్పాలి నేను, బట్ మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది హౌ షీఈస్ గాన్ అప్ అండ్ డౌన్ and very erratic. So with that image I felt like maybe it'll change and then ఈ సాంగ్ ఉంది అది ఉంది, బట్ ఆ టైం వచ్చినప్పుడు చేయాల్సింది. సాంగ్ రిలీజ్ అయిన తర్వాత నుంచి చాలా మంచి అప్రిషియేషన్స్ వచ్చాయి దాని మీద మీ ఫీలింగ్ ఏంటి? నా ఫీలింగ్ ఎప్పుడు నేను ఇంకొంచెం ఇంప్రూవ్ చేయాలి అండ్ ఇట్ షుడ్ బి బెటర్. బికాస్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద దీని ముందు నేను కన్నడలో ఒక మూవీ చేశాను విచ్ ఐమ్ లైక్ ఫుల్లీ డాన్సింగ్, బట్ దిస్ ఇస్ ద మోర్ స్టైలైజ్డ్ తెలుగు వర్జన్ ఆఫ్ ఆర్ మ్యూజిక్ వాట్ వీ లైక్. సో డెఫినెట్లీ ఐ ఫీల్ లైక్ దర్ సో మచ్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ అది ఇది, అండ్ ఇట్స్ లైక్ అ హోల్ న్యూ క్రాఫ్ట్. ఇప్పుడు ఫర్ సమ్ యాక్టర్స్ దే డోంట్ డబ్ దర్ ఓన్ ఫిల్మ్ అండ్ మేబీ మచ్ లేటర్ ఇన్ దర్ కెరియర్ దే స్టార్ట్ డబ్బింగ్ ఇన్ దట్ లాంగ్వేజ్. సో వాళ్ళకి ఆ వాయిస్ యాక్టింగ్ అనేది అంత యాక్టింగ్ తెలుసు కాబట్టి వాయిస్ యాక్టింగ్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. సో నాకు I was like, whoa, ఇది చాలా ఉంది, I have to నేర్చుకోవడం fully all of this and come back and do more. ఓకే, ఇప్పటి వరకు చేసిన మూవీస్లో అరే నేను కరెక్ట్గానే ఆలోచించగానే ఇది ఎక్కడో ఫెయిల్ అయ్యింది అని ఫీల్ అయ్యారా? అంటే నేను నా వరకు ఓన్లీ ఐ హ్యావ్ దట్ కంట్రోల్. ఆఫ్టర్ దాట్ ఇఫ్ ఐఎమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొడ్యూసింగ్ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ అండ్ ఆల్ దట్, నేను కొంచెం సాడ్ అయిపోయి దట్ మేక్స్ మోర్ సెన్స్. ఆర్ ఇఫ్ ఐఎమ్ రైటింగ్ ద స్క్రిప్ట్, నేను అయ్యో. But as far as I was there, I gave my best. My director believed in me, and all of us can do only that. And we can think that we made the right choice. Oh, okay. And hindsight lo manam ala akkada atla plan chesam, but eppudu ala planned kaadandi. But chaala try cheste okati rendu becomes big, and you're like, and then off of that you can go up. Yeah. Right.
ఓకే. ఇప్పుడు డైరెక్టర్స్ చాలామంది లేకపోతే స్టోరీ పట్టుకుని మీ దగ్గరకు వస్తుంటారు కదా! యా ఓకే. అలాంటి వాటిల్లో ఇప్పటికి ఎన్ని రిజెక్ట్ చేసుంటారు ఇన్ని ఇయర్స్‌లో? చాలా చాలా. ఆఫ్ కోర్స్ మోర్ దెన్ ఐ హావ్ సెడ్, లైక్ మచ్ మోర్ దెన్ ఐ హావ్ సెడ్ ఓకే టు. యా ఓకే. వాటిల్లో వేరే వాళ్ళు చేసి ఆ సినిమాలు హిట్ అయ్యాయా? వేరే వాళ్ళు చేసే ఆ సినిమాలు హిట్ అయ్యాయా? యా ఐ థింక్ అ ఫ్యూ. యా few. వెరీ ఫ్యూ లైక్ 2 or 3. ఓకే. ఓకే. చేసి అట్టర్ ఫ్లాప్ అయినయి ఉన్నాయా? వేరే వాళ్ళు? వేరే చాలా అలాంటి చాలా, అండ్ సమ్ మూవీస్ డిడ్ంట్ గెట్ మేడ్, అలాంటివి కూడా చాలా ఉన్నాయి. షెల్ఫ్డ్ అయ్యేవి ఎక్కువ ఉన్నాయి, అండ్ డిడ్ంట్ డూ వెల్ చాలా ఉంది. లైక్ ఓకే ఆల్సో ఉన్నాయి, అండ్ యా ఓకే. ఇప్పుడు ఈ బైకర్ సినిమాకి తెలుగు టైటిల్స్ మ్యాక్సిమం ఎంచుకుంటారు తెలుగు మూవీస్‌కి. అప్పుడప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో తప్పక ఇలా ఇంగ్లీష్ టైటిల్స్ వస్తాయి. దీనికి ఇంకా తప్పలేదేమో ఎనీవేస్. కానీ బైకర్ అనేది ఇప్పుడు అర్బన్, రూరల్ మనం సెపరేట్‌గా చూస్తే మిగతా వాళ్ళకి కనెక్ట్ అవుతదా అని. అంటే ఇప్పుడు కొన్ని పదాలు మనం థ్యాంక్ యూ అనేది మనం థ్యాంక్ యూ చెప్తాం కదా, ధన్యవాదాలు అని చెప్పలేము. చెప్పలేము. బైక్ అంటే సో అది చిన్న షార్ట్గా సంథింగ్ దట్ ఫిట్స్ ఇన్ అవర్ మౌత్, బైకర్. ఇట్ సౌండ్స్ కొలోకియల్, ఇట్ డజంట్ సౌండ్ ఇంగ్లీష్ ఆర్ ఇట్ డజంట్ సౌండ్ కొంచెం ఇంటర్నేషనల్, కానీ అలా ఏం లేదు. మనం యూజ్ చేసే పదాలు అవి. స్పోర్ట్స్‌లో మీ ఫేవరెట్ స్పోర్ట్స్ ఏంటి? స్పోర్ట్స్లో నా ఫేవరెట్ స్పోర్టా, నాకు ఈ కాంబాట్ స్పోర్ట్స్ ఇష్టం. నాకు MMA అవన్నీ కొంచెం ఇష్టం. ఓకే. మీకు మనం దంగల్ మూవీ చూసాం కదా, అలాంటి క్యారెక్టర్ వస్తే ఇష్టమా? డెఫినెట్లీ. అప్పుడు మీరు ట్రాన్స్ఫర్మేషన్, మీకు కావాల్సిన అన్ని చూస్తారు, ఎవ్రీ ఆల్ కైండ్ ఆఫ్ మసిల్స్, యాబ్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పటివరకు క్యారెక్టర్ డిమాండ్ చేయట్లేదు మిమ్మల్ని అలా చేయాలని, అంతేనా? మీరే జస్ట్ ఓకే దీనికి నేను ఇలా ఉందాంలే అని మీరే సింపుల్గా అలా రెడీ అవుతున్నారు తప్పితే. ఓకే. అయితే ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ వస్తే చేయాలని ఉంది మీకు? డెఫినెట్లీ ఫీమేల్ ఓరియంటెడ్, బట్ ఇట్ హ్యాస్ టు స్టిల్ బీ కనెక్టెడ్. ఒక మనం లెక్చర్ ఇచ్చినట్టు లేదా అలా ఉండాలి, స్టిల్ హ్యాస్ టు బి స్లైట్లీ ఎంటర్టైనింగ్. ఇట్ హ్యాస్ టు బి కొంచెం ఇమోషనలీ కనెక్టింగ్ మూవీ. మరి మనం ఒక ఏమంటారు సోషల్ కాజ్ కోసం మూవీ చేస్తే ఎవరు చూడరు అనిపిస్తుంది నాకు, ప్రాపర్గా చేయకపోతే. యా మనల్ని మనం ఇండల్ చేసుకొని నేను అలా ఇలా కనెక్టెడ్ ఉండాలి. ఆడియన్స్కి ఏం కావాలనేది మనం అర్థం చేసుకొని ఆ మూవీ అట్లా చేయాలి. ఇప్పుడు బైకర్ స్టోరీ విన్నప్పుడు మీకు ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది, సెంటిమెంటల్గా అన్ని రకాలుగా అనిపించింది. అవును. ఆ ఫాదర్ సన్ ఎమోషన్, అండ్ ఆ ఫాదర్ సన్ అండ్ కోచ్ అండ్ అథ్లీట్, అవన్నీ చాలా స్ట్రాంగ్ ఎమోషన్స్. అండ్ దెన్ హౌ ద ఫీమేల్ క్యారెక్టర్ ఆల్సో ప్లేస్ ఇన్ అండ్ వీవ్స్ త్రూ ద స్టోరీ. I thought it was very fresh and very well written. ఓకే. ఇది ఇంతటితో అయిపోతుందా? సెకండ్ పార్ట్కి వెళ్తారా? అది అభిని అడగండి. అంటే సినిమా సక్సెస్ మీద ఉందా అది డిపెండ్? ప్రాబబ్లీ. అండ్ ఖర్చు కూడా చాలా భారీగానే అయినట్లుంది కదా, ఎందుకంటే అన్ని ఇక్కడ తీయలేదు, ఆ టెరైన్స్ కోసం ఎక్కడికో వెళ్ళారు, ఇండోనేషియా వెళ్ళారు, అక్కడంతా మళ్ళీ సెటిల్ చేయడము అండ్ ఫారినర్స్ని మళ్ళీ రేసర్స్ని బైకర్స్ని తెప్పించడం పెద్ద పనే, చాలా పెద్ద పని, కోఆర్డినేషన్ పెద్ద పని. డెఫినెట్లీ, బట్ ఐ థింక్ వీ ఆల్వేస్ హ్యావ్ అవర్ ప్రొడ్యూసర్స్ support, వంశీ గారు కానీ, they're always behind the idea, they're behind the script, and when it's a Sharva film they'll want to put even more. So yeah. Okay. యూజువల్గా ఇలాంటివి చేయాలంటే కొంచెము రిస్కీ పని, హీరోస్కి దట్టు. అంటే ఫ్యూచర్లో ఎన్నో ఫిల్మ్స్ చేస్తుండాలి. ఇప్పుడు బైకర్స్ అంటే వాళ్ళ కెరీరే అది, కాబట్టి ఎవరి ప్రొఫెషన్ వాళ్ళదే. ఈయన యాక్టర్, బైకర్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇంత రిస్క్ చేసి అలాంటి షార్ట్స్ ఏమైనా చేయడం చూసారా మీరు? షార్ట్స్ చేయడం నేను I think editlo chusanu. I saw a lot of the things that they did. Of course, I think some of the stunt doubles and all of them, వాళ్ళు కొంచెం హర్ట్ అయ్యారు, రికవర్ అయ్యారు, దానివల్ల కొంచెం షూట్ ఆగింది. బట్ యా, ఐ మీన్ ఇట్స్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్, ఈవెన్ ఇఫ్ దే ఆర్ నాట్ డూయింగ్ ద ఎక్స్ట్రీమెస్ట్ స్టంట్స్, బైక్లో కూర్చొని వెళ్ళడం ఆ డర్ట్లో వితౌట్ ప్రాక్టీస్, అంటే అది మీరు చెప్పినట్టు అది వాళ్ళ కెరియర్, వాళ్ళకి చిన్నప్పటి నుంచి లేదా ఒక ఏజ్ నుంచి వాళ్ళకి ఆ ప్రాక్టీస్ ఉంది. అదేమీ లేకుండా వీళ్ళ బైక్స్, టెరేను అంత స్పెషల్గా ఉంటుంది. సో యా, అండ్ మనం షూట్కి కోఆర్డినేట్ చేయడం అంటే ఆ కెమెరా యాక్షన్, యాంగిల్, ఎక్స్ప్రెషన్. ఓకే. ఓవరాల్గా అయితే చూసిన వాళ్ళు ఎవరికైనా చాలా స్పెషల్గా, కొత్తగా మన తెలుగు సినిమాలో అయితే ఆ న్యూ తెలుస్తుంది కొత్తదనం.
రైట్. సినిమా రిలీజ్ అయ్యాకనే అర్థమవుతుంది కానీ సరే ఇప్పుడు కమింగ్ టు చాలా మందికి ఉపయోగపడేది అంటే ఎక్కడ చూసినా అది ఫాలో అవుతున్నారు ఈ మధ్య కాలంలో అందరూ కొంచెం హెల్త్ రిలేటెడ్గా. ఓకే, మీ డైట్ సీక్రెట్ చెప్పండి. డైట్ సీక్రెట్ ఏం లేదు. మ్యాక్సిమం ఈట్ అట్ హోమ్, ఈట్ వెజిటబుల్స్. ప్రోటీన్ ఇంటేక్ ఇస్ గుడ్, പക്ഷേ మనం వెజిటబుల్స్ ఎప్పుడు మనం అది వీ హ్యావ్ టు హ్యావ్ ఇన్ ఎవ్రీ మీల్. ఐ ఫీల్ లైక్ అప్పుడే మన స్కిన్ గ్లో, అండ్ ఎస్పెషలీ ఫర్ విమెన్ హార్మోన్స్ మనం ప్రాపర్గా చూసుకోవాలి. మనం రెస్ట్ తీసుకోవాలి, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు. డ్యూరింగ్ అవర్ మెన్స్ట్రల్ సైకిల్ వీ షుడ్ అబ్సల్యూట్లీ కీప్ ఆల్ ఫోన్స్ అవే. రెస్ట్ అనేది ఎక్కువ, రెస్ట్ అనేది మన మ్యాక్సిమం ఫర్ విమెన్ వీ పుట్ ఆన్ వెయిట్ బికాస్ ఆఫ్ అవర్ హార్మోన్స్, బికాస్ ఆఫ్ అవర్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇష్యూస్. ఆ కోర్టిసాల్ పొద్దున్న లేచాక ఫోన్ చూడడం అవన్నీ చాలా లైక్ హెల్త్ని మనం ఎంత వర్కౌట్ చేసినా ఎంత ప్రోటీన్ పౌడర్ తీసుకున్నా అది వీ కాన్ ఫిక్స్ దట్. యా, ఓకే, అది సింపుల్ లైఫ్ స్టైలే ఫాలో అవుతున్నారు. సింపుల్ బట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ యూ టు స్టిక్ టు ఇట్. ఒక డే కూడా మనం మిస్ అవ్వకుండా ఆ కన్సిస్టెంట్గా మనం వెళ్ళాలి. ఓకే, ఆర్ యూ వెజిటేరియన్? No, but I predominantly eat vegetables. Yeah, vegetarian food. సేమ్ పాపం రాజశేఖర్ గారిని కూడా అడిగితే ఇదే విషయము. ఆయన నాన్ వెజ్ తినట్లేదు, భయపడేవి పారిపోయి అంటే పాపం వాటిని పాపం అనడానికి నాన్ వెజిటేరియన్స్కి ఇంకా అది ఆప్షన్ ఇంకా తప్పదు కాబట్టి ఎవరికైనా జాలి ఆ మెర్సీ ఉంటుంది కనీసము, బట్ ఇంకా అది చాయిస్ లేదంటే. కాకపోతే ఆయన అలా తినను అని చెప్పి అన్నారు. ఆయన అస్సలు తినరా? ఆయన తినరు, ఎగ్ తింటా అన్నారు. అంటే అదే దానికి రీజన్ చెప్పిందే ఆయన, ఎగ్ దానికి భయం ఉండదు అంటే నా ప్రాణం పోతుందనే భయం ఉండదు కదా అలా, అది ఓకే. ఇంకా డైరెక్ట్ యానిమల్స్ అంటే పాపం వాటికి భయపడతాయి కదా, నన్ను ఇప్పుడు కిల్ చేస్తారన్న. అదే సద్గురు అంటున్నారు అనుకుంటా, లైక్ ఇఫ్ యు కిల్ దెమ్ ఆ ఫియర్ కూడా మనం తీసుకుంటున్నాము అనేది. ఇంకంత డీప్ గా ఆలోచిస్తే ప్రాబ్లమే అన్ని ఆలోచించి స్టెప్స్ తీసుకుంటే ప్రాబ్లం. బట్ ఓవరాల్ డయట్ వైజ్ మన ఇంటి ఫుడ్, మన ఇంటి వెజిటబుల్స్ యూనో ఇక్కడ గ్రో అయిన హైదరాబాద్లో లేదా మన 2 states గ్రో అయిన వెజిటబుల్స్ తింటే అది గుడ్. మిల్లెట్స్, రైస్, జోవార్ అనేది తీసుకోవాలి ఫైబర్ కోసం. రైట్. సో ఫైనల్లీ మీరు సినిమాలు చాలా పెద్ద బ్రేక్స్తో అప్పుడొకటి చేస్తారు బికాజ్ అది మీ చాలా చాయిస్ ఎక్కువ అంటే చూజీగా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ ఫిల్మ్ ఏంటి దీని తర్వాత? నెక్స్ట్ ఫిల్మ్ మీరు చూడండి, బైకర్ తర్వాత కలుస్తున్నప్పుడు తర్వాత చూద్దామా? నైస్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. బైకర్ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. అఫ్ కోర్స్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.